బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో కొన్ని నెలలుగా తీవ్ర అలజడి వాతావరణం నెలకొంది. ఆ దేశంలో నెలకొన్న స్థిరత క్రమంగా దారి తప్పుతుంది. దీంతో మతోన్మాదులకు అవకాశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ హిందూ నేత భాబేష్ చంద్రరాయ్ను అతివాద ముస్లింలు కొందరు కొట్టి చంపారు. దీనిపై భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం దీన్ని తీవ్రంగా ఖండించింది. ఆ దేశానికి వెళ్లవద్దంటూ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. బంగ్లాదేశ్లో గత గురువారం 58 ఏళ్ల హిందూ నేత భాబేష్ రాయ్ను ఇస్లామిక్ మతతత్వవాదుల గుంపు కొట్టి చంపింది. భాబేష్ రాయ్ బంగ్లాదేశ్ పూజా ఉద్యాపన్ పరిషత్ బీరల్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్. హిందూ సమాజంలో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. ఢాకా నుండి 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీనాజ్పూర్లోని బస్తేవ్పూర్ గ్రామానికి చెందిన భాబేష్ చంద్రరాయ్ భార్య శాంతన ప్రకారం గురువారం 4 వ్యక్తులు బైక్పై వచ్చి తన భర్తను ఎత్తుకెళ్లారు. భాబేష్ చంద్రరాయ్ను నరబాడి గ్రామానికి తీసుకెళ్లి అక్కడ క్రూరంగా కొట్టారు. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. బంగ్లాదేశ్లో హిందూ నేత హత్యపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనార్టీలపై ఇలాంటి దాడులను అరికట్టాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. తన పౌరుల భద్రతా దృష్ట్యా హెచ్చరిక జారీ చేసింది. బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. బంగ్లాదేశ్లో మత ఘర్షణలు, ఉగ్రవాదం, అపహరణ వంటి నేరాలు తారాస్థాయిలో ఉన్నాయని అమెరికా తన పౌరులకు ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. వీలైనంత వరకు అక్కడికి వెళ్లొద్దని సూచించింది. బంగ్లాదేశ్లో హిందూ నేత హత్యపై భారత్ తీవ్రంగా స్పందించింది. తాత్కాలిక ప్రభుత్వ హయాంలో హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులు అణచివేతకు నిదర్శనమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. హత్య తర్వాత కూడా నిందితులు శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆక్షేపించింది. గత ఏడాది ఆగస్టు నుండి డిసెంబర్ 2024 వరకు అక్కడ 32 మంది హిందువులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన అనంతరం నిరసనలు వెల్లువెత్తడంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి ఒక ప్రకటన చేశారు. బెంగాల్లో మైనార్టీ ముస్లింలను రక్షించాలని భారత్కు సూచించారు. పశ్చిమ బెంగాల్లో హింసను రెచ్చగొట్టడంలో బంగ్లాదేశ్ పాత్ర ఉందన్న వాదనను యూనస్ ప్రెస్ కార్యదర్శి ఖండించారు. ఇదిలా ఉంటే మరోవైపు కొత్త వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో హింస వెనుక బంగ్లాదేశ్కు చెందిన ఓ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్లు కేంద్ర అత్యున్నత నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతంలో బెంగాల్లో దాడులు చేసిన చరిత్ర జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్కు ఉంది. ప్రస్తుతం ఆ సంస్థ తిరిగి బెంగాల్పై పట్టు బిగిస్తుందని, 7 సరిహద్దు జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తుందని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఆ జిల్లాల్లోని మదర్సాల నుంచి యువకులను భారీగా జేఎంబీ నియమించుకుంటోందని చెప్తున్నాయి. ముర్షిదాబాద్, 24 పరగనాల జిల్లాల్లో మొదలైన అల్లర్ల వెనుక ఉన్నది ఈ సంస్థయే అంటున్నాయి. 2019లో జరిగిన సిఏఏ వ్యతిరేక అల్లర్లలో అనుసరించిన వ్యూహాలనే ఇప్పుడు కూడా అనుసరిస్తున్నట్టు భావిస్తున్నారు. దీనివల్ల బెంగాల్ తీవ్రమైన శాంతి భద్రతల సమస్యను ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇస్లామిక్ ఎజెండా కింద తాజాగా వక్ఫ్ ఆందోళనను రగుల్చుతోందనే భయాందోళనలను నిఘా సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో కొన్ని నెలలుగా తీవ్ర అలజడి వాతావరణం నెలకొంది. ఆ దేశంలో నెలకొన్న స్థిరత క్రమంగా దారి తప్పుతుంది. దీంతో మతోన్మాదులకు అవకాశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ హిందూ నేత భాబేష్ చంద్రరాయ్ను అతివాద ముస్లింలు కొందరు కొట్టి చంపారు. దీనిపై భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం దీన్ని తీవ్రంగా ఖండించింది. ఆ దేశానికి వెళ్లవద్దంటూ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. బంగ్లాదేశ్లో గత గురువారం 58 ఏళ్ల హిందూ నేత భాబేష్ రాయ్ను ఇస్లామిక్ మతతత్వవాదుల గుంపు కొట్టి చంపింది. భాబేష్ రాయ్ బంగ్లాదేశ్ పూజా ఉద్యాపన్ పరిషత్ బీరల్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్. హిందూ సమాజంలో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. ఢాకా నుండి 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీనాజ్పూర్లోని బస్తేవ్పూర్ గ్రామానికి చెందిన భాబేష్ చంద్రరాయ్ భార్య శాంతన ప్రకారం గురువారం 4 వ్యక్తులు బైక్పై వచ్చి తన భర్తను ఎత్తుకెళ్లారు. భాబేష్ చంద్రరాయ్ను నరబాడి గ్రామానికి తీసుకెళ్లి అక్కడ క్రూరంగా కొట్టారు. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. బంగ్లాదేశ్లో హిందూ నేత హత్యపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనార్టీలపై ఇలాంటి దాడులను అరికట్టాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. తన పౌరుల భద్రతా దృష్ట్యా హెచ్చరిక జారీ చేసింది. బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. బంగ్లాదేశ్లో మత ఘర్షణలు, ఉగ్రవాదం, అపహరణ వంటి నేరాలు తారాస్థాయిలో ఉన్నాయని అమెరికా తన పౌరులకు ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. వీలైనంత వరకు అక్కడికి వెళ్లొద్దని సూచించింది. బంగ్లాదేశ్లో హిందూ నేత హత్యపై భారత్ తీవ్రంగా స్పందించింది. తాత్కాలిక ప్రభుత్వ హయాంలో హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులు అణచివేతకు నిదర్శనమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
హత్య తర్వాత కూడా నిందితులు శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆక్షేపించింది. గత ఏడాది ఆగస్టు నుండి డిసెంబర్ 2024 వరకు అక్కడ 32 మంది హిందువులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన అనంతరం నిరసనలు వెల్లువెత్తడంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి ఒక ప్రకటన చేశారు. బెంగాల్లో మైనార్టీ ముస్లింలను రక్షించాలని భారత్కు సూచించారు. పశ్చిమ బెంగాల్లో హింసను రెచ్చగొట్టడంలో బంగ్లాదేశ్ పాత్ర ఉందన్న వాదనను యూనస్ ప్రెస్ కార్యదర్శి ఖండించారు. ఇదిలా ఉంటే మరోవైపు కొత్త వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో హింస వెనుక బంగ్లాదేశ్కు చెందిన ఓ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్లు కేంద్ర అత్యున్నత నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతంలో బెంగాల్లో దాడులు చేసిన చరిత్ర జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్కు ఉంది. ప్రస్తుతం ఆ సంస్థ తిరిగి బెంగాల్పై పట్టు బిగిస్తుందని, 7 సరిహద్దు జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తుందని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఆ జిల్లాల్లోని మదర్సాల నుంచి యువకులను భారీగా జేఎంబీ నియమించుకుంటోందని చెప్తున్నాయి. ముర్షిదాబాద్, 24 పరగనాల జిల్లాల్లో మొదలైన అల్లర్ల వెనుక ఉన్నది ఈ సంస్థయే అంటున్నాయి. 2019లో జరిగిన సిఏఏ వ్యతిరేక అల్లర్లలో అనుసరించిన వ్యూహాలనే ఇప్పుడు కూడా అనుసరిస్తున్నట్టు భావిస్తున్నారు. దీనివల్ల బెంగాల్ తీవ్రమైన శాంతి భద్రతల సమస్యను ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇస్లామిక్ ఎజెండా కింద తాజాగా వక్ఫ్ ఆందోళనను రగుల్చుతోందనే భయాందోళనలను నిఘా సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో కొన్ని నెలలుగా తీవ్ర అలజడి వాతావరణం నెలకొంది. ఆ దేశంలో నెలకొన్న స్థిరత క్రమంగా దారి తప్పుతుంది. దీంతో మతోన్మాదులకు అవకాశంగా మారుతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువులపై దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ హిందూ నేత భాబేష్ చంద్రరాయ్ను అతివాద ముస్లింలు కొందరు కొట్టి చంపారు. దీనిపై భారీగా నిరసనలు వెల్లువెత్తాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం దీన్ని తీవ్రంగా ఖండించింది. ఆ దేశానికి వెళ్లవద్దంటూ తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. బంగ్లాదేశ్లో గత గురువారం 58 ఏళ్ల హిందూ నేత భాబేష్ రాయ్ను ఇస్లామిక్ మతతత్వవాదుల గుంపు కొట్టి చంపింది. భాబేష్ రాయ్ బంగ్లాదేశ్ పూజా ఉద్యాపన్ పరిషత్ బీరల్ యూనిట్ వైస్ ప్రెసిడెంట్. హిందూ సమాజంలో ఆయనకు మంచి పలుకుబడి ఉంది. ఢాకా నుండి 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీనాజ్పూర్లోని బస్దేవ్పూర్ గ్రామానికి చెందిన భాబేష్ చంద్రరాయ్ భార్య శాంతన ప్రకారం గురువారం 4 వ్యక్తులు బైక్పై వచ్చి తన భర్తను ఎత్తుకెళ్లారు. భాబేష్ చంద్రరాయ్ను నరబాడి గ్రామానికి తీసుకెళ్లి అక్కడ క్రూరంగా కొట్టారు. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు మృతి చెందినట్లు ప్రకటించారు. బంగ్లాదేశ్లో హిందూ నేత హత్యపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనార్టీలపై ఇలాంటి దాడులను అరికట్టాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. తన పౌరుల భద్రతా దృష్ట్యా హెచ్చరిక జారీ చేసింది. బంగ్లాదేశ్ పర్యటనకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించింది. బంగ్లాదేశ్లో మత ఘర్షణలు, ఉగ్రవాదం, అపహరణ వంటి నేరాలు తారాస్థాయిలో ఉన్నాయని అమెరికా తన పౌరులకు ప్రయాణ హెచ్చరిక జారీ చేసింది. వీలైనంత వరకు అక్కడికి వెళ్లొద్దని సూచించింది. బంగ్లాదేశ్లో హిందూ నేత హత్యపై భారత్ తీవ్రంగా స్పందించింది. తాత్కాలిక ప్రభుత్వ హయాంలో హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులు అణచివేతకు నిదర్శనమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. హత్య తర్వాత కూడా నిందితులు శిక్ష లేకుండా స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆక్షేపించింది. గత ఏడాది ఆగస్టు నుండి డిసెంబర్ 2024 వరకు అక్కడ 32 మంది హిందువులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన అనంతరం నిరసనలు వెల్లువెత్తడంతో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ ప్రెస్ కార్యదర్శి ఒక ప్రకటన చేశారు. బెంగాల్లో మైనార్టీ ముస్లింలను రక్షించాలని భారత్కు సూచించారు. పశ్చిమ బెంగాల్లో హింసను రెచ్చగొట్టడంలో బంగ్లాదేశ్ పాత్ర ఉందన్న వాదనను యూనస్ ప్రెస్ కార్యదర్శి ఖండించారు. ఇదిలా ఉంటే మరోవైపు కొత్త వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో హింస వెనుక బంగ్లాదేశ్కు చెందిన ఓ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉన్నట్లు కేంద్ర అత్యున్నత నిఘా వర్గాలు చెబుతున్నాయి. గతంలో బెంగాల్లో దాడులు చేసిన చరిత్ర జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్కు ఉంది. ప్రస్తుతం ఆ సంస్థ తిరిగి బెంగాల్పై పట్టు బిగిస్తుందని, 7 సరిహద్దు జిల్లాల్లో కార్యకలాపాలు సాగిస్తుందని ఈ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఆ జిల్లాల్లోని మదర్సాల నుంచి యువకులను భారీగా జేఎంబీ నియమించుకుంటోందని చెప్తున్నాయి. ముర్షిదాబాద్, 24 పరగనాల జిల్లాల్లో మొదలైన అల్లర్ల వెనుక ఉన్నది ఈ సంస్థయే అంటున్నాయి. 2019లో జరిగిన సిఏఏ వ్యతిరేక అల్లర్లలో అనుసరించిన వ్యూహాలనే ఇప్పుడు కూడా అనుసరిస్తున్నట్టు భావిస్తున్నారు. దీనివల్ల బెంగాల్ తీవ్రమైన శాంతి భద్రతల సమస్యను ఎదుర్కొంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇస్లామిక్ ఎజెండా కింద తాజాగా వక్ఫ్ ఆందోళనను రగుల్చుతోందనే భయాందోళనలను నిఘా సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి.